ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆకలేస్తుందమ్మా. పోయి బో తీసుకొని రాపో. వెళ్ళు 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 వెళ్ళు. వామ్మో, ఇది ఇల్లు కాదు, ఇంద్రభవనం. ఈ ఇంట్లో ఖచ్చితంగా ఫారెన్ సరుకు ఉంటది. పైడి తిరిగిందిరా నీ సుడి. అది వెళ్ళిపోయింది అనుకుంటే తిరిగి వచ్చిందేంటి బ్రో? గంగింట్లో ఉంటేనే ప్రాబ్లం అనుకుంటే ఇప్పుడు వాళ్ళ నాన్నని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ గోల అటు తిరిగి ఇటు తిరిగి మన మెడకు చుట్టుకోకపోతే మంచిది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు రుద్రబాబు గారు ఆ బయట రాజుని ఇంట్లో ఉండమనడానికి కారణం ఏంటి? నాకు అదే కన్ఫ్యూజింగ్ గా ఉంది. రుద్ర సంథింగ్ ఏదో గట్టిగానే ఆలోచిస్తున్నాడు. రుద్ర, పెదనన్నా, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు పెదనన్నా. నువ్వేదీ లేదు అనడంలోనే ఏదో ఉందని అర్థమవుతోంది. నీ మనసులో దేని గురించి అయినా ఆలోచన ఉంటే నాతో షేర్ చేసుకో రుద్ర. నాకు తోచిన సలహా ఏదైనా చెప్తాను. అది సరే, గంగా వాళ్ళ నాన్నని మన ఇంట్లోనే ఉండమని ఎందుకు చెప్పావు? ఏదో ఆలోచన లేదే అతన్ని ఇక్కడ ఉండమని చెప్పావు. చెప్పు రుద్ర. ఇప్పటి వరకు జరిగిందంతా గమనిస్తుంటే గంగకి ఏర్పడుతున్న సమస్యలకి మన ఫ్యామిలీకి ఏదైనా ఇంటర్లింక్ ఉందేమో అని అనుమానంగా ఉంది పెదనాన్న. ఎందుకలా అంటున్నావు? ఇప్పటి వరకు జరిగిందంతా ఒకసారి మీరు ఆలోచించండి. మన సూపర్ మార్కెట్లో జాయిన్ అవ్వగానే గంగ కిడ్నాప్ జరిగింది. తర్వాత పెళ్లి పేరుతో గంగని ట్రాప్ చేశారు. ఫైనల్గా మిమ్మల్ని కూడా కలవనివ్వలేదు. ఇదంతా కాకుండా నన్ను పోలీస్ స్టేషన్లో లాక్ చేయడం కూడా గంగని కాపాడకూడదనే ఉద్దేశంతోనే చేశారనిపిస్తోంది. ఏమంటున్నావు రుద్ర? నువ్వు ఆలోచించేది నిజమైతే ఇదంతా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అయినా గంగకి శత్రువులు ఎవరుంటారు? పోనీ నీ అపోనెంట్స్ ఎవరైనా చేసుంటారా? గంగని వాళ్ళు ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎగ్జాక్ట్గా ఇదే రీజన్ అని చెప్పలేనేమో గానీ డెఫినెట్గా అయితే దీనంతటి వెనుక ఎవరో ఒకరున్నారు పెదనానా. వాళ్ళు మనల్ని టార్గెట్ చేసి గంగని ట్రాప్ చేశారో, లేక గంగని టార్గెట్ చేసి మనం గంగకి హెల్ప్ చేయకూడదని ప్లాన్ చేశారో అర్థం కావడం లేదు. కానీ మనకి గంగకి మధ్య ఎవరో ఉన్నారు. అదెవరో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క సోర్స్ గంగ వాళ్ళ నాన్న. అందుకే వాడిని ఇక్కడ ఉండమన్నాను. వాడి ద్వారానే ఈ కుట్రంతా ఎవరు నడిపించారో తెలుసుకోవాలి. అలా కాకుండా ఆ పైడ్రాజును మనం వదిలేసామనుకోండి, వాడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడనే విషయాలు మనకు తెలియవు. అది తెలియాలంటే వాడిని ఫాలోఅప్ చేస్తూ ఎవరో ఒక మనిషిని అరేంజ్ చేయాలి. దానికన్నా వాడు ఇక్కడే ఉండడం బెటర్ అని వాడిని ఇక్కడ ఉండమన్నాను. మంచి ఆలోచనే రుద్ర. కానీ అతని ద్వారా నిజం రాబట్టడం కూడా అంత ఈజీ కాదు కదా. చాలా తెలివిగా రాబట్టాలి. అది నేను చూసుకుంటాను పెదనాన్న. మోరోవర్ మన ఇంట్లో కూడా అందరూ అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే గంగ కోసం మళ్ళీ అటాక్ జరగచ్చు, లేదా మనలో ఎవరినైనా సరే పావుగా వాడుకొని గంగని ట్రాప్ చేయొచ్చు. సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. నువ్వు చెప్పిందంతా వింటుంటే మన కుటుంబం మీద ఏదో కుట్ర జరుగుతోందనిపిస్తోంది రుద్ర. అది కూడా మన గురించి బాగా తెలిసిన వాళ్ళు, లేక మనల్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఇదంతా చేస్తుండాలి. నువ్వు చెప్పినట్టుగానే మనం అంతా జాగ్రత్తగా ఉండాలి. గంగని కూడా బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వకుండా నేను చూస్తాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు రుద్ర. అలాగే పెదనాన్న. రుద్రా, నీకు అనుమానం రాకుండా ఉండాలనే నేనింత డ్రామా నడిపించాను. అయినా పసిగట్టేశావు. బట్ స్టిల్ నేను నీకు దొరకను.
నేనెవరో తెలుసుకోవాలనే తపన కంటే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చెయ్యాలన్న నా పంతం గొప్పదే. నువ్వు నన్ను కనిపెట్టేలోపే నాకు దక్కాల్సిన గంగని దక్కించుకుంటా. నీ ఫ్యామిలీని నాశనం చేస్తా. అమ్మో, ఇంత పెద్ద ఇల్లా? చూస్తుంటే కళ్ళే చెదిరిపోతుంది. అమ్మో, సిటీలో పెరిగిన దొంగతనాలు, పట్టపగలే ఇళ్లలోకి చొరబడి చోరీ చేస్తున్న దొంగల ముఠా. ఓఎంజీ, ఐ షుడ్ కేర్ఫుల్. హౌస్ లో కూడా అందర్నీ కేర్ఫుల్ గా ఉండమని చెప్పాలి. ఓఎంజీ, నౌ రీడింగ్. అప్పుడే దొంగ కమింగ్. దొంగ 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 ఎక్కడ? దొంగ 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 ఎక్కడ? దొంగ దొంగ. హే యు దొంగ, యువర్ సెల్ఫ్ కాలింగ్ దొంగ దొంగ. వాట్ ఈస్ దిస్? మీరు మాట్లాడేది ఏ భాష అండి? ఓ, యు నో ఇంగ్లీషా? ఆహా. ఇల్లిటరేట్ థీఫ్. నువ్వే దొంగవి కదా, మళ్ళీ నువ్వే దొంగ దొంగ అని అరుస్తావేంటి అని అయ్య అంటున్నా. బాబాయ్, నేను దొంగను కాదండి. ఏమైంది అత్తయ్య? ఎందుకు అలా అరుస్తున్నారు? దిస్ బ్లాక్ బెర్రీ. ఓ నువ్వా? నువ్వేంటి ఇలా వచ్చావు? అది హే, యు నో హిస్ నేమా? గంగా వాళ్ళ ఫ్రెండ్ పిన్ని. ఈజ్ ఇట్? హే, వై యు బ్రింగ్ దట్ బ్యాగు? ఆ, యు ఆల్సో ఇక్కడే సెటిలింగా? ఆ, కొంప తీసి యు పేట టోటల్ కమ్మింగ్? పిన్ని అలా ఏం కాదులే. వాట్ కాదు? ముందు కూతురు కమ్మింగు, తర్వాత ఫాదర్ కమ్మింగు, ఇప్పుడు ఫ్రెండ్ కేము, అయ్యో. నెక్స్ట్ పేట మొత్తం మన హౌస్ లోనే సెటిలింగ్. మనం మాత్రం గార్డెన్ లో టెంట్ వేసుకొని స్లీపింగ్. ఓ, అదే మీ బాధ. నేను ఇక్కడ ఉండటానికి రాలేదండి. మా గంగ కట్టుబట్టలతో వచ్చేసింది కదా, అందుకే బట్టలు ఇద్దామని వచ్చాను. ఓ, చూసారు అత్తయ్య, మీరు అనవసరంగా అపార్థం చేసుకున్నారు. పిచ్చి లుక్కులు చూస్తూ బ్యాగ్ తో వస్తే తీఫే అనుకుంటారు. ఏ ఊరండి బాబు మీది? మీ ఊర్లో పట్టపగల దొంగలు బ్యాగులు వేసుకుని వచ్చేస్తారా? హే, యు మైండ్ యువర్ వచ్చిన పని. కర్రీ ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అమ్మగారిని పేటకొచ్చిందా? లేదు శిల్పా, నీకు బాబాయ్కి బట్టలు తీసుకొచ్చాను. నువ్వు వచ్చేసరికి అమ్మ కనిపించిందేమో, ఇంటికి వచ్చేసిందేమోనని ఆశపడ్డాను. బాధపడకు శిల్పా, పిన్ని కోసం మనోళ్ళంతా ఎతుకుతూనే ఉన్నారు. తొందరలోనే దొరికేస్తుందిలే. నువ్వు మాత్రం జాగ్రత్త, బయటకి ఎక్కడికి వెళ్ళకో. ఇందా. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఇలా వచ్చావు? మీ చెల్లిని బాగా చూసుకుంటున్నావో లేదోనని చెక్ చేయడానికి వచ్చావా? మీరు భలేవారండి. అమ్మోరు పాదాల దగ్గర పెట్టిన పువ్వుని బాగోగులు అడుగుతారా ఏంటి?